హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏదో బిజీగా ఏదో మీటింగ్ లో తిరుగుతున్నారు. ఆయన దగ్గరికి కొంతమంది ఎయిర్పోర్ట్ దాకా వచ్చారు. కొంతమంది పేదలు వచ్చి ఒక రకమైనటువంటి ప్లేకార్డ్స్ పట్టుకున్నారు. ఏంటి, మా బిడ్డ కనిపించటం లేదు, మాకు న్యాయం జరగలేదు అని పవన్ కళ్యాణ్ సభలో ప్లేకార్డులు పట్టుకున్న తల్లిదండ్రులంట. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎవరికి న్యాయం జరిగింది భయ్యా? ఎవరికి న్యాయం జరగల. కన్న కూతురు పోయిందని మీరు బాధపడుతున్నారు, మీ బాధ మాకు తెలుసు. కానీ ఎన్నో ఆశలతో ఓట్లేసిన జీవితాలనే కాల రాసి పడేసింది ఈ గవర్నమెంట్. సూపర్ 6లు ఇవ్వలేదు, ఎవరన్నా ఇవ్వలేదని ఎవరైనా చెప్తే వాళ్ళకి 4 మందం అంట. మరి 4 మందం ఎంత మందమో మాది మాకే అర్థం కావట్లేదు. ఓకే, అయితే మీ పాప పోయిందని మీరు చెప్తున్నారు. ఎంతో మంది చిన్నారులు జీవితాన్ని కాల రాస్తుంటే మద్యం మొత్తులో, అధికారం మొత్తులో కూటమి ప్రభుత్వం ఏమీ మాట్లాడలేదు. మొన్న టీడీపీ నాయకులు 14 మంది కలిసి 14 ఏళ్ల పాపని 2 సంవత్సరాలుగా సెక్షువల్ గా వాడుకుంటుంటే చివరికి ఆ అమ్మాయిని కడుపు చేసి పారిపోయాడేటోటి. ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ కూడా చేయాలి. ఇది స్కెచ్ అని అందరికీ తెలుసు, వాళ్ళు తప్పిస్తున్నారని వాళ్ళని అరెస్ట్ కూడా చేయాలి. అటువంటి సమయంలో మీరు వచ్చి నా కూతురు తప్పిపోయిందని ప్లేకార్డులు పట్టుకుంటున్నారే, ఎవడ పట్టించుకుంటున్నారు అనుకుంటారు? పవన్ కళ్యాణ్ గారా? ఇప్పటి వరకు ఆయన సుగాలి ప్రీతి ఫస్ట్ కేసు అన్నాడు, ఏమన్నా చేశాడా? తప్పిపోయిన 32,000 మంది మహిళలను తీసుకొస్తా అన్నాడు, ఏమైనా చేశాడా? ఇటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ప్లేకార్డులు పట్టుకొని అడుగుతున్నారంటే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. ఏ నమ్మకం భయ్యా? అది నాకు అర్థం కాదు. మనిషిని నమ్మడానికి కూడా ఒక రకమైనటువంటి క్రెడిబిలిటీ కావాలి. ఆ క్రెడిబిలిటీ పవన్ కళ్యాణ్ ఉందని మీరు అనుకుంటున్నారా? సరే, మీ ఇష్టం. ఏం జరిగింది చెప్తారు. కాకినాడ జిల్లా కరప గ్రామంలో 18 ఏళ్ల క్రితం చెరువు వ్యాపారం చేసుకుంటూ స్థిరపడిన మార్వాడి కుటుంబం. మార్వాడిస్ అంట. ఓకే, ఈ నెల 8వ తేదీ నుంచి తమ కుమార్తె 14 ఏళ్ల అమ్మాయి కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోవట్లేదని ఫిర్యాదు చేస్తున్న బాధితులు ఎయిర్పోర్ట్ బయట పవన్ రాక కోసం ప్లేకార్డులు పట్టుకుని నిరీక్షణ విమానాశ్రయం వద్ద పోలీసులు అడ్డుకున్నారంటూ ఆవేదన. పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ లో చాలా మందిని తోచేసి వెళ్లిపోయాడమ్మా. గతంలో కూడా వాళ్ళ కూతురికి అన్యాయం జరిగింది, న్యాయం చేయమని ఒక తల్లి అక్కడికి వచ్చి నుంచుంటే కనీసం ఆమె చేతులు లెటర్ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయిన గనుడు పవన్ కళ్యాణ్. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీ పిల్ల తప్పిపోయిందంటూ ప్లేకార్డులు పట్టుకున్నారంటే మీ అమాయకత్వానికి నేను జాలిపడుతున్నా. అంతేకాదు, మీకున్న నమ్మకానికి మంచి జరగాలని కోరుతున్నాను. వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి వినండి. As I stand before you to share a story, the story of India's tourism, the story of India's tourism transformation, the story of tourism potential in our country. Dear friend, a story where culture meets commerce, heritage meets hospitality, and spirituality meets sustainability. పవన్ కళ్యాణ్ సార్ దగ్గర వచ్చాం. ఇవాళ ఎయిర్పోర్ట్ దగ్గర కాకినాడకి వచ్చిన కరపంచి అమ్మాయి మాకు మిస్ అయిపోయింది. 20 రోజు అయిందండి, ఇంకా ఏం తెలుతలేదండి. చాలా 20 రోజు నుంచి అమ్మాయి కంటే ఇంకా కనిపించలేదండి. మా కరపంచి 14 సంవత్సరం అమ్మాయి మిస్ అయిపోయిందండి. ఇంకా సంబంధం ఏం చెప్పలేదండి. మాకు హెల్ప్ చేయండి సార్, మీరు హెల్ప్ చేయండి. మాకు అమ్మ కావాలండి. ఇప్పుడు 20 రోజు అయింది. చాలా ఘోరం భయ్య, చాలా ఘోరం. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలని ప్రజలకి చూపించడానికి మేము చేసే ప్రయత్నము అంతా ఇంత కాదు. కానీ మా దరిద్రం ఏంటంటే చాలా మంది చూస్తారు కానీ వీటిని షేర్ చేయరు. ఎందుకంటే మంచిని షేర్ చేయండి. మీరు పచ్చి అబద్ధాల న్యూస్ షేర్ చేయకపోయినా పర్లేదు, ఇలా 10 మందికి సహాయపడుతుందన్న వీడియోనన్నా షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీళ్ళ నమ్మకం గెలవాలని, వీళ్ళ పాప తిరిగి రావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.